హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజీ విలేజ్ వ్లాగ్స్. వెనకటి కాలంలో రోలు రోకలతో పని చేయడం అనేది సర్వసాధారణంగా ఉండేది. ఇప్పుడు ఈ రోలు రోకలి వాడడం అటుపోనిచ్చి అసలు ఇంట్లో పెట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు కొంతమంది. కానీ నాకు చాలా ఇష్టం అండి. ఇలా రోలు రోకలి విసిరాయి ఇవన్నిటితో ఉన్న ఒక పెద్ద కిచెన్ ఉంటే బాగుంటుంది అనుకుంటాను. కానీ నా కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది. అయినా సరే ఇలా రోలు రోకల్ని నేను ఒక ప్లేస్లో సెట్ చేసి పెట్టుకున్నాను ఇంట్లోనే. వెనకటి కాలంలో ఇలాంటి వాటితో పని చేసేవాళ్ళు కాబట్టి వెయిట్ గెయిన్ అవ్వడం అనే సమస్య ఉండేది కాదు. చూసారా మా అవ్వ ఎంత స్లిమ్గా ఉందో. నాకేమో వీటితో పని చేయడం వచ్చినా కూడా అంత వాటంగా రాదు అనేసి నా చేతిలో పని లాక్కుంటుంది అనమాట. ఏదో నాకు వచ్చిన పని కొంచెం చేయమని చెప్తుంది. ఇంకా ఈ రాగులు చాలా పొట్టుతో వచ్చాయి. వీటిని తయారు చేసుకొని వాడితేనే మనకి వాడినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదంటే మనం కొన్ని రోజులే వాడతాము, తర్వాత ఇవి టేస్టీగా లేవు, లేకపోతే కడుపులో ఏదో ఇబ్బందిగా అనిపించింది అనేసి వాడము. ఇలా నీట్గా తయారు చేసుకొని కడిగి ఆరబోసుకొని తర్వాత పిండి కొట్టించుకున్నారంటే రాగి పిండి వాడినా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఇంకొకటి, ఈ రోలు రోకలి వాడకపోయినా కూడా దూరం నుంచి చూసి నేను మురిసిపోతూ ఉంటాను. నాలాగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారనుకుంటా. మీలో ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మనం హెల్తీగా ఉండాలి అంటే ఇలాంటి చిరుధాన్యాలు, రాగులు, జొన్నలు, ఇంకా సజ్జలు ఇలాంటివన్నీ వాడితేనే కదా. అవి వాడాలంటే ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి కదా ముందు. ఇంకొక విషయం ఏంటంటే ఈ సౌండ్ కూడా ఒక రకమైన సాటిస్ఫాక్షన్గా ఉంటుంది నాకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.